హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నికలు ముగిసిన 2-3 నెలల్లో వరుస నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారనేసి. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అయితే 3 నెలల్లో, అదేవిధంగా మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉంటే మరి 6 నెలల్లో నియామకాలు పూర్తి చేస్తామనేసి టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ ఒకటే ఎగ్జామ్ ఉందనుకోండి, 3 మంత్స్లోని కంప్లీట్ చేస్తారు. 2 ఎగ్జామ్స్ మల్టిపుల్ అట్లా ఉన్నాయనుకోండి, 6 మంత్స్లో నియామకాలు పూర్తి చేస్తారనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎలక్షన్స్ కోడ్ అనేది ఒకటి ఉన్నది. సో ఈ ఎలక్షన్స్ కోడ్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి 2-3 నెలల్లోనే, అంటే మార్చిలో ఆ టైంలో మనకు బడ్జెట్ సెషన్ ఉంటుందండి. ఈ బడ్జెట్ సెషన్స్లో మరి ఆమోదించిన తర్వాత మరి 2-3 నెలల్లోనే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్లు అనేది వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అన్ని శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఖాళీల వివరాలను కూడా ఇక్కడ టీజీపీఎస్సీకి పంపించాలనేసి కూడా ఆదేశాలు కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే పోలీసు సంబంధించినటువంటి నోటిఫికేషన్తో పాటు విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారన్నమాట. ఇప్పుడు మనకు సిలబస్ కమిటీ ఏదైతే ఉన్నదో, అదేవిధంగా నెక్స్ట్ ఖాళీల కమిటీకి కూడా మరి రిపోర్ట్లు అనేది మరో 2-3 నెలల్లో ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. దీంతో పాటుగా మనకు డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయినా సరే, తర్వాత మిగతా జేఎల్డిఎల్ లాంటి ఉద్యోగాలైనా సరే, సో ఇట్లా లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, సో ఇట్లా 1 by 1 నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే ఈ ఎన్నికల కోడ్ అయిపోయింది అనుకోండి వన్స్ ఒకసారి, తర్వాత బడ్జెట్ తర్వాత ఆమోదించారనుకోండి, తర్వాత టైం అనేది ఉండదు. సో కాబట్టి ఈ టైం అనేది చాలా క్రూషియల్. సో బహుశా జూన్లోనే రావచ్చు అనుకుంటున్నా. ఏప్రిల్ మే తర్వాత జూన్ వస్తుంది కాబట్టి మరి జూన్ నుంచి వరుసగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి అన్నమాట. 3 నెలల్లో 6 నెలల్లోనే ఈ యొక్క నియామకాలు మొత్తం కూడా పూర్తి చేస్తామనేసి కూడా రీసెంట్గా మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అటు టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు తో పాటు ఇటు ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా కొత్త ఏడాదిలో ఉగాదిలోనే మనకు నోటిఫికేషన్స్ కూడా ఏపీఎస్సీ అభ్యర్థులు కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. దాదాపుగా ఏపీఎస్సీ కనుక చూసుకున్నట్లయితే, ఎస్పెషల్లీ ఏపీఎస్సీలో దాదాపుగా ఇక్కడ మనకు 90,000 వరకు 99,000 వరకు కూడా ఇక్కడ ఖాళీలు ఉండడం జరిగింది. సో అటు రీసెంట్గా మనకు గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 సంబంధించినటువంటి ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చారు. గ్రూప్ 1 మరి ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సో ఇట్లా మొత్తం కూడా పాత నోటిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్ అయిందన్నట్టే. సో నెక్స్ట్ మనకు కొత్త నోటిఫికేషన్స్ అనేది మరి మరో 2-3 నెలల్లో ఖచ్చితంగా అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. సో ఏదేదైనా సరే నిరుద్యోగులు ఇక్కడ ప్రిపరేషన్ ఉండడమే చాలా ఉత్తమము. ఎందుకంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం అయితే ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ తరుణంలో. మరి నోటిఫికేషన్స్ ఒకసారి వచ్చినాయి అనుకోండి, తర్వాత మీకు టైం ఉండదు. సో ఈ టైము ఎంతవరకు మీరు పూర్తిగా వినియోగించుకున్నారు అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంచుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. సో పోలీస్ శాఖలు చూసుకున్నట్లయితే దాదాపుగా 14,000-17,000 వరకు, గ్రూప్స్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే దాదాపు కూడా ఇక్కడ 10,000కు పైగా వచ్చే కూడా 10,000-12,000 వరకు మధ్య ఉండే అవకాశం ఉంటుంది. విద్యుత్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 5,000-7,000 వరకు, డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 5,000-7,000 వరకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు ఓవరాల్గా అప్డేట్ అండి. ఆఫ్టర్ ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వం ఇక్కడ సానుకూలంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే మూమెంట్ అయితే కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంచుకోండి. ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాయి అనుకున్న తర్వాత మీరు టైం ఉండదు. కాబట్టి ఈ టైంను మంచిగా ప్రాపర్గా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.